వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంరెడ్డి అండ్ బీస్వాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ దోశ. పర్ఫెక్ట్గా బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా బాగుంటాయి, హోటల్ స్టైల్లో లాగా వస్తాయి మనకి దోశలు. దీని ఫుల్ ప్రాసెస్ చూద్దాం. టమాటా చట్నీతోటి, పల్లి చట్నీతోటి తిండి అదిరిపోతుంది. సో ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాసు 2.5 గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాసుడు మినపగుండ్లు, అలాగే హాఫ్ టీ గ్లాసుడు శనగపప్పు, ఒక స్పూన్ మెంతుల్ని తీసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెయిట్ లాస్కి మంచిది, డయాబెటీస్కి మంచిది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి మంచిది. సో చాలా అంటే చాలా యూస్ఫుల్స్ ఉన్నాయి ఈ బ్రౌన్ రైస్ దోశలో. 2.5 పెద్ద గ్లాసుడు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలాగే 1 టీ గ్లాసుడు మినపగుండ్లు, అలాగే హాఫ్ టీ గ్లాసుడు శనగపప్పు, ఒక స్పూన్ మెంతుల్ని తీసుకొని 6 to 8 అవర్స్ లేదా 4 to 6 అవర్స్ నానబెట్టుకొని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి రుబ్బుతాం 10 నిమిషాలు అనే ముందు ఒక కప్పు రైస్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. సో ఈ దోశలు మనకి హోటల్ స్టైల్లో రావడానికి ఇదే సీక్రెట్ అనమాట. ఇది కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి రుబ్బుకుందాం. ఈ పిండి అంతా రుబ్బుకునేలోపు అది మంచిగా నానిపోతుంది రైస్ అంతా. ఇవి నానబెట్టుకున్న బియ్యం, శనగపప్పు, మినపప్పు, మెంతుల్ని ఉన్నాయి కదా, మన దోశ బ్యాటర్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్నంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ అయితే లాగా ఉంటుందో అలాగే చేసుకోవాలి. ఇలా ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసేసుకోవాలి పిండి అంతా రుబ్బేసుకొని. ఇక్కడ నేను పిండి అంతా రుబ్బాను. లాస్ట్లో అన్నంని మెత్తగా రుబ్బుకోవాలి, చాలా అంటే చాలా స్మూత్గా. ఇలా స్మూత్గా రుబ్బిన పిండిని ఇప్పుడు దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోశ బ్యాటర్లో వేసేసుకొని కింది నుంచి పై వరకు దాకా కలుపుకోవాలి మంచిగా. ఈ రైస్ ఇప్పుడు మనం అన్నం మిక్సీ పెట్టాం కదా, అది అలాగే దోశ బ్యాటర్ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ మీరు చూడండి, మన ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి, సో వెయిట్ లాస్ రెసిపీస్ ఉన్నాయి, అన్నీ మంచి రెసిపీస్ ఉన్నాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంరెడ్డి అండ్ బీస్వాల్. చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా ఉంటుంది పిండి. మనకి ఎంత అయితే పిండి కావాలో అంత తీసేసుకొని మిగిలిందంతా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదా స్టీల్ కంటైనర్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది. 2-3 డేస్ మంచిగా ఉంటుంది అన్నమాట, ఖరాబ్ కాకుండా. సో ఉప్పు ముందుకి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు ఎంతైతే బ్యాటర్ కావాలో అంతే తీసుకుంటున్నాను. మిగిలింది ఇలా కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇది 2 డేస్ సరిపోతుంది, ఒక్కొక్కసారి 3 డేస్ కూడా అవుతాయి. వాటర్ యాడ్ చేస్తే 3 డేస్ అవుతాయి, వాటర్ వేయకుండా డైరెక్ట్ చేస్తే 2 డేస్ అవుతాయి అన్నమాట దోశలు. సో ఇలా కంటైనర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఎంతైతే పిండి కావాలో అంత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టేసి దోశ పెనానికి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్తో అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్తో అప్లై చేసేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ తీసుకొని దోశలాగా వేసేసుకోవడం. చాలా మంచిది, చాలా మంచి గుణాలు ఉంటాయి బ్రౌన్ రైస్లో. డైరెక్ట్గా బ్రౌన్ రైస్ వండితే తినలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. దోశలాగా ఇస్తే చాలా బాగా తింటారు కాబట్టి అందరూ మస్ట్ ట్రై. సో ఇలాగ అంచుల నుంచి కదిలించేసుకొని దోశని తీసేసుకోవడమే. పై వాళ్ళకి కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైజెస్ట్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈవెన్ పిల్లలు కూడా తినొచ్చు, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సేమ్ హోటల్లో ఎలా వస్తుందో దోశ అలాగే ఉంటుంది టేస్ట్. మనకి రెగ్యులర్ రైస్ దోశ ఎలా ఉంటుందో దానికంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ దోశ వేసేస్తున్నాను నేను ఇక్కడ. చూస్తున్నాగా మంచిగా దోశలు వేస్తున్నాయి, ఎక్కడ ఖరాబ్ అనేది కాదు, అసలు మంచిగా వస్తాయి దోశలు కూడా. మీరు రెగ్యులర్ రైస్ ఉంటాయి కదా, దానితో కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే హోటల్ స్టైల్ దోశలు మీ సొంతం అవుతాయి.
సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. ఇక్కడ బ్రౌన్ రైస్కి బదులుగా మీరు రెగ్యులర్ రైస్ని తీసేసుకొని శనగపప్పు, మిరపగుండ్లు, మెంతులు వేసేసుకొని నానబెట్టుకొని ఓవర్ నైట్ అంతా పిండి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎర్రగా కాల్చుకున్న తర్వాత చివర్లు కదిలించుకుంటూ మన దోశని తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండరెడ్డి ఎన్బీస్వర్. చూస్తున్నారుగా దోశ మంచిగా వచ్చేస్తుంది టర్న్ చేయడానికి వీలుగా. ఇక్కడ నేను ఇంకో దోశని కూడా వేస్తున్నాను. ఒకసారి ఆయిల్ పదే పదే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆనియన్తో రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆనియన్తో రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేసేసి దోశలు ఎప్పటికప్పుడు ప్రతి దోశకి ఆనియన్ రబ్ చేసుకుంటే దోశ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ఇంతవరకు ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతే అండి, మన వెయిట్ లాస్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అలాగే పాలు ఇచ్చే వాళ్ళ తల్లులు అందరూ తినొచ్చు అండ్ పిల్లలు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మన బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కొలతలతో ఉన్నాయి. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.